దత్త జయంతి తేదీ వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మార్గశీర మాసంలో పౌర్ణమి డిసెంబర్ 14 సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15 మధ్యాహ్నం 2:31 గంటలకు ముగుస్తుంది. దత్త జయంతి కథ. పురాణాల ప్రకారం అత్రి అనే మహర్షి భార్య అయిన అనసూయ చాలా పవిత్రమైన, ధర్మబద్ధమైన స్త్రీ. ఒకానొక సందర్భంలో ఆమె త్రిమూర్తులతో సమానమైన కుమారుడిని పొందడానికి తపస్సు చేసింది. దానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రసన్నమయ్యారు. కాని త్రిమూర్తుల భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతులు అనసూయను చూసి అసూయపడ్డారు. ఆమె ధర్మాన్ని పరీక్షించాలని త్రిమూర్తులను కోరారు. దీంతో వారు సాధువుల వేషంలో అనసూయ వద్దకు వచ్చారు. భిక్షం వేయమని అడిగారు. కాని ఆ భిక్షం నగ్నంగా వేస్తేనే స్వీకరిస్తామని అన్నారు. దీంతో కోపానికి గురైన అనసూయ సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులను తన తపోబలంతో పసిబిడ్డలుగా మార్చేసింది. పసిపిల్లలుగా ఉన్న వారికి నగ్నంగా భిక్షాటన చేసింది, వారికి పాలిచ్చింది. ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చిన అనసూయ భర్త అత్రి మహర్షి ఆ ముగ్గురిని దగ్గర చేసి 3 తలలు, 6 చేతులు కలిగిన ఒకే శిశువుగా మార్చాడు. ఇదంతా తెలుసుకున్న త్రిమూర్తుల సతీమణులు తమ భర్తల కోసం అత్రి, అనసూయల వద్దకు వచ్చారు. ఆమె క్షమించమని, తమ భర్తలకు తమకు తిరిగి ఇవ్వమని వేడుకున్నారు. వారి అభ్యర్థనను అంగీకరించి అనసూయ త్రిమూర్తులను తిరిగి సహజ రూపంలోకి మార్చింది. అప్పుడు త్రిమూర్తులు అనసూయ కోరికకు తగ్గట్టుగా త్రిమూర్తులకు సమానమైన కొడుకును, 3 అంశాలను కలిగి కుమారుడిని ప్రసాదించారు. ఆయనే దత్తాత్రేయుడు. దత్త జయంతి రోజున పాటించాల్సిన ఆచారాలు. ఆ రోజున గంగలో పవిత్ర స్నానం చేయడం శుభాన్ని కలిగిస్తుంది. లేదంటే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకోవచ్చు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే దత్త జయంతి రోజున దత్తాత్రేయ స్వామికి పూలు, ధూప, దీప నైవేద్యాలు, నీటితో పంచోపచార పూజ చేయడం అత్యంత శుభదాయకం. ఉపవాస దీక్ష చేసేవారు ఈ రోజు దత్తాత్రేయ భగవానుడి కథ, బోధనలను వినాలి. దత్తాత్రేయ మంత్రాన్ని పఠించాలి. ఈ రోజున దత్త భగవానుడికి ఇష్టమైన ఆవులు, కుక్కలను పూజించడం కూడా అత్యంత పవిత్రమైన కార్యంగా చెబుతారు. ఈ రోజు భక్తి శ్రద్ధలతో దత్త భగవానుడిని పూజించడం, దత్తక్షేత్రాలను సందర్శించడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోయి జీవితం సకల ఐశ్వర్యాలు, సుఖసంతోషాలతో నిండిపోతుందని విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.